ఏం అడుగుదామని తీసుకొచ్చినావు ఈ పేపర్లోనే ప్రభుత్వాన్ని? ఇందులో ఇంజనీరింగ్ నోటిఫికేషన్ సంబంధించిన నేను ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ అనమాట. డిప్యూటీ సర్వేయర్ పోస్టులు అనేది 2017లో పడ్డాయండి. ఎన్ని 273 పోస్టులు పడ్డాయి. 2010లో పడ్డాయి. అప్పటి నుంచి ఇంతవరకు పడలేదు. భూభారతి చట్టం అనేది ఒకటి తీసుకొచ్చారు. అందులో మరి డిప్యూటీ సర్వేల పాత్ర అనేది కీలకం, చాలా కీలకం అనమాట. ఎందుకంటే ల్యాండ్ మొత్తం సర్వే చేయాలి, అదంతా ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ డిప్యూటీ సర్వేయర్ అనేది కీలక పాత్ర అనమాట. ఆ డిప్యూటీ సర్వేయర్లు అనేది టెక్నికల్ పోస్టులు అవి కూడా ఫిల్ చేసేది ఓన్లీ సివిల్ ఇంజనీర్స్ తోటే. 1000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎప్పుడు ఫిల్ చేస్తారు? మొన్నటి వరకు లైసెన్స్ సర్వేర్లోనే ఏదేదో ఫిల్ చేశారు, వాళ్ళతో అయిపోయింది. వాళ్ళ పైన అధికారం ఉండేది డిప్యూటీ సర్వేయర్లు. వాళ్ళు సైన్ చేస్తేనే పై అధికారికి వెళ్ళేదనమాట. ఆ డిప్యూటీ సర్వేయర్ పోస్టులు ఫిల్ చేయాలి. ఎప్పుడు ఫిల్ చేస్తారు కొద్దిగా చెప్పండి. అది కూడా 1000 పోస్టులు ఉన్నాయి, తక్కువే ఉంటాయి. మాకేం పెద్ద పెద్దగా ఉండదు. ఫైనాన్స్ క్లియరెన్స్ అవ్వడానికి కూడా మాకేం అంత ఈ ఇయర్ బడ్జెట్ ఏం అంత అవ్వదు అనమాట. ఇంకొకటి 2022లోనే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆర్ఎన్బి పంచాయతీరాజు ఏడబ్ల్యూ పోస్ట్ ఫైనాన్స్ క్లియరెన్స్ చేసిండు అనమాట. 2022లో అనమాట. అంటే అది ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదు. జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసినట్టు గెజిటెడ్ పోస్టులు 2 times జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ అయిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అప్పుడు కూడా నోటిఫికేషన్స్ అప్పుడు జాబ్ క్యాలెండర్ ఫస్ట్ ఉన్నాయి మావే ఇంజనీరింగ్ నోటిఫికేషన్స్ అక్టోబర్లో. ఎందుకు? అప్పుడు ఫైనాన్స్ క్లియరెన్స్ అయ్యి ఉన్నాయి కాబట్టి అర్జెంట్ రిక్రూట్మెంట్. ఒక టెక్నికల్ పోస్ట్ అనేది అర్జెంట్ అయితేనే రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఎలక్షన్స్ ఉన్నాయి, స్టంట్ చేయాలి అదనే ఉండదు అనమాట. ఒక టెక్నికల్ పోస్ట్ అట్లా ఉండదు అనమాట. ఎందుకంటే తక్కువ పోస్ట్ ఉంటే అట్లా ఏమి ఉండదు. అవసరం ఉంటేనే టెక్నికల్ పోస్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. అట్లా ఇప్పుడు అర్జెంట్ అవసరం ఉంది. ఆర్ఎన్బి పంచాయతీరాజులలో ఇందిరమ్మ ఇల్లులను పెడుతున్నారు. ఆర్ఎన్బిలలో హౌసింగ్ బోర్డు ఇట్లా ఉంటాయి అనమాట. అవి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఇంజనీర్స్ లేరనమాట. ఫైనాన్స్ క్లియరెన్స్ అయినాయి. మొన్ననే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లలో కూడా ప్రమోషన్స్ వచ్చినాయి. అంటే అవి ఖాళీ అయిపోయినాయి. మున్సిపాలిటీలో ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ నోటిఫికేషన్లో అర్జెంట్ అనమాట. మీరు ఇందిరమ్మ అది పెట్టారు కదా, ఇందిరమ్మ పథకం, అది కట్టించేది ఇంజనీరింగే కదా. ఆయన సైన్ చేయకుండా మీకు డబ్బులు ఇంప్లిమెంట్ అవుతాయా? ఒక్క ఇంజనీర్ ఒక కాన్స్టిట్యున్సీకి ఉన్నాడు అండి. ఒక ఇంజనీరింగ్ ఉండాల్సింది ఒక మండలానికి. అలాంటి ఇంజనీరింగ్ ఒక కాన్స్టిట్యున్సీకి ఉన్నాడు అంటే ఎన్ని మండలాలు అంటే ఒక కాన్స్టిట్యున్సీకి ఎంత ప్రెజర్ ఉంటుంది? అదంతా చూసుకోవాలి కదా ఇంజనీరింగ్. అందుకే మీరు ఫైనాన్స్ క్లియరెన్స్ అయిన ఒక ఫైనాన్స్ క్లియరెన్స్ అంటే ఏంటంటే 2022లోనే క్లియర్ అయినాయి కాబట్టి దాని ఉద్దేశం ఏంటంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి ఈ నోటిఫికేషన్ వేయడానికి. ప్రతి ఇయర్ డబ్బులు ఉన్నాయి. వాళ్ళు రిటైర్మెంట్ అయ్యేంత వరకు స్టేట్లో డబ్బులు ఉన్నాయి. సో మీరు నోటిఫికేషన్ ఇస్తానా నాకు ఉద్దేశం. ఫైనాన్స్ క్లియరెన్స్ అంటే 2022లోనే 500 పోస్టుల వరకు ఇంజనీరింగ్ పోస్టులు క్లియరెన్స్ అయినాయి. అంటే ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? ఏమన్నంటే డబ్బులు లేవు అంటున్నారు. 2022లో ఉన్న డబ్బులు 25లో ఎందుకు లేవు? ఎవరి వల్ల? నా వల్ల లేవా? మీ వల్ల లేవా? నిరుద్యోగులు నిజంగానే కడుపు రగిలి కడుపు మంటతోటి చేస్తున్నటువంటి కామెంట్స్ అనుకోవాలన్నా? ప్రతిపక్షాలు, విపక్షాలు, అధికార కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయినకే నిరుద్యోగులతో చేస్తున్న కామెంట్స్ అనుకోవాలన్నా? వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తే మాకేం వస్తుంది? మంటతో చేస్తున్నాం. అదే మంటతోటి బీఆర్ఎస్ వాళ్ళు సరిగ్గా చేయలేదని బీఆర్ఎస్ని ఓడించి అదే మంటతోటి మీకు అధికారం ఇచ్చినాం. మంటతోటే చేస్తున్నాం మేము. మీ అధికారాల కోసం, మీ రాజకీయం అయితే నీ మీద కక్షతోటే మాకు ఏదో సౌలభ్యం కోసం మీ రాజకీయాలు కదా 10 రోజులు తిడతాం. అంతే కదా. మీ మీద అమాచిపోయిన ఈ మధ్యకాలంలో అద్దంకి దయాకర్ కావచ్చు, చనగాని దయాకర్ కావచ్చు, వీళ్ళంతా బట్టి విక్రమార్కను కలిసిండు. బట్టి విక్రమార్క ప్రజాభవన్లో మళ్ళీ ఒకసారి నిరుద్యోగులతో భేటీ అవుతాడు, మొత్తం తెలుసుకుంటారనే ఒక చర్చ కూడా తెర మీదకి వచ్చింది. సో నమ్మకం లేదా ప్రభుత్వం మిమ్మల్ని పిలిచి మాట్లాడుతుంది, మీ యొక్క కామెంట్స్ అంటే మీ అంశాలన్నీ గురించి వింటుందని ఒక నమ్మకం లేదా? నమ్మకం లేదు సార్. మేము అక్టోబర్లో ఫస్ట్ నోటిఫికేషన్ గెజిటెడ్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ వాళ్ళ జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు అక్టోబర్లో హెల్త్ డిపార్ట్మెంట్లో పడ్డాయి. ఫస్ట్ వాళ్ళదే, తర్వాత మాది. అదే అక్టోబర్లో వాళ్ళు ఎస్సీ అప్లికేషన్ కాలేదు, అప్పటికే ఇంప్లిమెంట్ చేయలేదు, వాళ్ళు ఇచ్చేసిండు. మాది అసెంబ్లీలో ప్రవేశపెట్టేటప్పుడు ఎస్సీ అప్లికేషన్ ఉంది కదా, ఆపండి, నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో ఆపండి, ఎస్సీ అప్లికేషన్ తర్వాత వేస్తామన్నారు. అది ఎప్పుడు అయిపోయింది? ఫిబ్రవరిలో అయిపోయి 3-4 నెలలు అవుతుంది. మరి ఎస్సీ అప్లికేషన్ కూడా మేము కూడా అయినాం. అక్టోబర్లో రావాల్సిన ఇంకా రాలేదు. అడుగుతుంటే ట్విట్టర్లో వాళ్ళ అకౌంట్లలో త్వరలో అని పెడతారు. ఇన్ని డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ క్లియరెన్స్ అయినా త్వరలో అంటారు, బయట అడిగితే త్వరలో అంటారు. మీకు తెలుసు న్యూస్ వాళ్ళకి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 6 నెలల్లో 40,000 ఉద్యోగాలు ఇస్తాను ఒక హామీ ఇచ్చాడు. గుర్తున్నదా? నమ్మకం లేదా ముఖ్యమంత్రి మీద కూడా? లేదండి, అస్సలు నమ్మకం లేదు సార్. ఒకటి 60,000 ఇచ్చిన అంటాడు. 60,000 ఇచ్చిన అంటే ఫస్ట్ థింగ్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ క్లియరెన్స్ అనేది ఉండాలండి. ఆ క్లియరెన్స్ ఇచ్చింది ఎవరు? ఫస్ట్ థింగ్ మినిస్టర్ ఎవరు? అప్పుడు క్లియరెన్స్ 60,000 ఉద్యోగాలకి క్లియరెన్స్ ఇచ్చింది ఎవరు?
ఒక మినిస్టర్ ఇవ్వాలా, తర్వాత ఆ డిపార్ట్మెంట్ సంబంధించి ఐఏఎస్ ఏమో ఉంటారు, వాళ్ళు క్లియరెన్స్ అలా ఏ ఇయర్లో ఇచ్చారు క్లియరెన్స్, ఏ ఇయర్లో ఎగ్జామ్ పెట్టారు, ఎస్ఐపిసి ఏ ఇయర్లో రిజల్ట్స్ ఇచ్చారు, మీరు వచ్చి డైరెక్ట్గా ఇట్లా పత్రం ఇట్లా అయిపోద్దిగా. ఇట్లా ఇస్తే మేము ఇచ్చిన 60,000 ఉద్యోగాలు వచ్చిన, మరి ఆ జాబ్ క్యాలెండర్లో 1 ఇయర్లో 2 లక్షల జాబులు ఇస్తామని అన్నారు కదా మీరు. అప్పుడే ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ మోసం పోయారు కదా, ఆయన ఉద్యోగం బాగొట్టండి, ఈ 60,000 ఉద్యోగాలు మేము వచ్చినమ్మటే ఇచ్చేస్తాం, ఎన్ని అడ్డంకులు వచ్చినమ్మటే ఇచ్చేస్తాం, మిగతా కూడా ఫిల్ చేస్తాను ఒక మాట చెబుతా, అది ఎట్లుంటుంది? లేదు మేము వచ్చినమ్మటే 1 ఇయర్లో 2 లక్షలు ఇస్తానని అన్నమాట ఎట్లుంటుంది? దేన్ని నమ్మి మేము ఓటేయాలా? వచ్చిన తర్వాత 60,000 ఇచ్చి ఇచ్చేసిన చేతులు దులుపుకున్నాం అంటే ఎట్లా నమ్ముతారు? ఓటు వేసింది ఆ 60,000తోటే ఓటు నువ్వు గెలిచినవా? 60,000 పోస్టులు ఇచ్చినట్టు కదా, 60,000తోటే నువ్వు గెలిచినవా? 30 లక్షల మంది ఉన్నారు అన్ఎంప్లాయీస్, వాళ్ళు వేస్తే ఓట్లు వేస్తే నువ్వు గెలిచినావు. 30 × 4 వేసుకో, 1,20,00,000 మంది ఉంటారు ఇంచుమించు, ఆ ఓట్లతో నువ్వు గెలిచినావు. అది ఇంకనైనా బుద్ధి మానుకోండి. ఓయూకి వచ్చినావు అంటున్నారు, ఆయనకు తెలుసు ఎట్లా వచ్చినావు ఏందని, అన్ని బారు గేట్లు పెట్టుకొని వచ్చారు. ఆయనే అన్నాడు నేను నెక్స్ట్ టైం డిసెంబర్లో వచ్చినప్పుడు ప్రశాంతంగా వస్తే అప్పుడు విద్యార్థులతో మాట్లాడతాను. ఆయనకే తెలుసు ఆయన ఏం చేసిండు, ఆయన పాలన ఏం చేసిండు, నిరుద్యోగులకు ఏం చేసిండు అనేది ఆయనకే తెలుసు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.